శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో 1వ తేదీ నుంచి నెలాఖరి వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని ముఖ్యంగా ముందుగా చూసుకున్నట్లయితే, ఈ యొక్క మాస ఫలితాల్లో కుజుడు మిథునంలోని, అదేవిధంగా గురువు వృషభ రాశిలోని మనకి ఈ అక్టోబర్ మాసంలో 10వ తేదీ నుంచి గురువు వక్రిస్తున్నాడు చెప్పాలంటే. అదేవిధంగా అక్టోబర్ 20వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి కన్యారాశిలో 17వ తేదీ వరకు కేతువుతో రవి ఉంటూ, ఈ రవికేతువులతో పాటు మనకి ఆ యొక్క బుధుని యొక్క సంచారం ఉంటూ, ఆ బుధుడు 13వ తేదీ నుంచి తులలోకి రావడము, 11వ తేదీ నుంచి శుక్రుడు వృశ్చికంలోకి వెళ్ళడము, శని వక్రించి కుంభంలో ఉండడం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి 12 లగ్నాల వారికి, లగ్నం తెలియని వారి రాశి వారికి ఎటువంటి శుభ ఫలితములు జరగనున్నాయి, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలితా అమ్మవారి చెప్పిస్తుందని భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి లేదా ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి ఈ మాసంలో ముఖ్యంగా ఎప్పుడైతే కుజుడు 20వ తేదీ నుంచి నీచబడ్డము, గురువు 10వ తేదీ నుంచి వక్రించడము, ఇవి ముఖ్యంగా 10వ తేదీ 11వ తేదీ నుంచి ఆల్మోస్ట్ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అందులో కూడా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసేటువంటి అంశాల్లో. కాకపోతే ఈ 6వ అధిపతి లగ్నంలో ఉన్నందుకు కొంత బాడీ పెయిన్స్ కానివ్వండి, స్ట్రెస్ కానీ ఉంటూ 20వ తేదీ నుంచి ఎప్పుడైతే అదే కుజుడు 2లోకి వెళ్తున్నాడో, ఇక్కడ కొంత అప్పు ఎవరికైనా ఇవ్వడము తీసుకోవడం ద్వారా ఘర్షణలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే 6th లార్డ్ వచ్చి 2nd హౌస్లో ఉంటున్నాడు కాబట్టి. అదేవిధంగా అది కుజుడయ్యాడు కాబట్టి కొంత అన్నదమ్ముల మూలంగా కొంతవరకు ఈ ప్రాపర్టీ రిలేటెడ్ లేదా క్రియేటివ్ రిలేటెడ్ వాటిల్లో కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అది కాకుండా 4వ స్థానంలో మీకు కేతు ఉన్నందుకు డాక్యుమెంట్స్ సరిగ్గా చూసుకోకుండా కొన్ని ప్రాపర్టీస్ కొనడం ద్వారా ఇబ్బంది రానుంది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. కావున ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. దీంతోపాటు 6వ స్థానంలో శుక్రుడు ఉంటున్నాడు 13వ తేదీ నుంచి ఆల్మోస్ట్. కాబట్టి వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ ఏదేమైనప్పటికీ కూడా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రిలేటెడ్ సంబంధించిన, లేనట్లయితే ఎనీథింగ్ స్కానింగ్ రిలేటెడ్, డయాగ్నోటిక్ రిలేటెడ్ సంబంధించిన విదేశాలలోకి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలనుకునేటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారికి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. తండ్రితోని, గురువులతో తెలియచిన ఘర్షణ వాతావరణం ఉంటూ ఉంటుంది. కాస్త లాంగ్ జర్నీస్ వెళ్ళేటప్పుడు కూడా కాస్త స్ట్రెస్ అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే కాస్త ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం ఈ నెల ఖచ్చితంగా ఫలించేటువంటి యోగం కూడా ఉంది అని చెప్పొచ్చు. మొదటి 2 వారాలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఎందుకు 2 వారాలు అంటే, మనకి 13వ తేదీ వస్తే మళ్ళీ శుక్రుడు 6లోకి వెళ్ళిపోతున్నాడు. 5లో ఉన్నంతసేపు దీని యొక్క ఫలితం ఎక్కువగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తెలియకుండా ఏదో తీసేసుకున్నామండి ల్యాండ్, దానివల్లే మాకు ఇంత ఘర్షణ జరుగుతుంది అనుకునేటువంటి వారికి వారాహి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం ద్వారా మీరు దాని నుంచి బయటపడతారు. లేదు ఒక్కొక్కసారి మరి 4లో కేతు ఉన్నాడు, నాకు ఎటువంటి ప్రాపర్టీస్ కానీ లేనట్లయితే ఏదైనా కోర్సెస్ తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు, మరి తీసుకోనా వద్దా అంటే కంపల్సరీ తీసుకోవాల్సి వస్తే మాత్రం ఒక్కసారి గణపతి ఆలయానికి వెళ్ళి లేదా ఒకసారి వారాహి అమ్మవారి స్తోత్ర పఠనం చేసుకుని అప్పుడు వెళ్ళండి. అప్పుడు ఏమవుతుందంటే, మీకు ఏదైనా ఆపద రావాల్సి ఉంటే వాటి మూలంగా అమ్మవారు మీకు అక్కడ ఆ మాయ నుంచి బయటపడేస్తుంది. ఒక్కోసారి ఏమవుతుందంటే మనకి తెలియకుండా ఒక మాయలోకి వెళ్ళిపోయి ఆ ఆపదలోకి వెళ్ళి చిక్కుకుంటాం, అలా బయటపడేయడం జరుగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. సూర్య నమస్కారాలు, కుజ, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలా బాగుంటుంది. ఈ నెల 20వ తేదీ నుంచి కుజుడు నీచ పొందుతున్నాడని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ చాలామందికి జాతకం ఉంటుంది, వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ రాస్తారు, కొంతమంది రాయరు. పలానా లగ్నం అని కానీ, నక్షత్రం అని కానీ, రాశి అని కానీ తెలియదు. మరి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి చూసుకున్నట్లయితే, మీరు నవగ్రహాలలో కుజ, శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్స్, బెల్లము తినిపించండి. ఎందుకంటే మీ యొక్క జన్మజాతకంలో గనక కుజశనుల యొక్క సంబంధం ఉంది అంటే, ఎలాగా కుజశనులు కలిసి ఉండడం కానీ,
కుజుడు రాశుల్లో శని, శని రాశుల్లో కుజుడు పరివర్తనా యోగం ఉండడం కానీ, లేనట్లయితే ఒకే రాశి సంబంధం అంటారు. అంటే చూడ్డానికి అవి వేరువేరు రాశుల్లో ఉన్నట్టున్న ఏకరాశి సంబంధం. అంటే ఎలాగా సింహము కర్కాటకంలో ఉన్న, లేదా మనకి మిథునము కన్యా రాశుల్లో ఉన్న ఈ రెండు బుధరాశులే. అదేవిధంగా శుక్రరాశుల్లో ఒక్కోసారి తులలో ఉంటే కుజుడు శని వచ్చి మీ జన్మజాతకంలో వృషభంలో ఉంటాడు, లేదా వృశ్చికం మేషము, ధనస్సు మీనము, మకరము కుంభము ఇలా ఉన్నా కూడా కనెక్టివిటీ ఏర్పరచుకుంటాయి. అలా మీ జన్మజాతకంలో ఉన్నప్పుడు ఇలా గోచారంలో ఈ యొక్క కుజశనులు కనెక్టివిటీ ఉన్నప్పుడు మీకు ఏదైనా కుజుడి యొక్క మహాదశ కానీ శని యొక్క మహాదశ కానీ నడుస్తున్నప్పుడు అది వివాదాలకు దారితీస్తుంది. కాబట్టి వాటికి కొంచెం దూరంగా ఉండండి. అయితే ఇక్కడ వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా మీరు చూసుకోవాల్సినటువంటిది మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకోవాలి. ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో మనము ఏ మార్గంలో ప్రయాణిస్తే మన యొక్క జీవితం ఉన్నతంగా ఉంటుందనేటువంటిది ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే చెప్తాను చూడండి. మీ యొక్క నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్కి తగ్గట్టుగా మీరు ఉంటేనే మీ యొక్క లైఫ్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అంటే అలాగా మీ యొక్క జాతకం చెప్తుంది చాలా స్పష్టంగా, నువ్వు ఇలా ఉంటే బాగుంటావని. ఇప్పుడు అందరికీ ధనమే కావాలి, ఎందుకంటే ధనం మూలం ఇదం జగత్. కాబట్టి మీ యొక్క ధన యోగం ఎందులో ఉంది? వ్యాపారంలో ఉందా, ఉద్యోగంలో ఉందా, విదేశాలకు వెళ్ళడం ద్వారా ఉందా, సర్వీసెస్ చేయడం ద్వారా ఉందా, మీడియేటింగ్ చేయడం ద్వారా ఉందా అనేటువంటిది మీ ధనాధిపతి చాలా స్పష్టంగా చెప్తాడు. ఒక్కో వ్యక్తికి ఒక చూడండి, బంగారం అమ్ముతే ఉంటే ఒక వ్యక్తికి బంగారంలో లాస్ వస్తుంది. అదేమిటంటే బంగారంలో కూడా లాస్ వస్తుందా అంటే వస్తుంది. ఒక వ్యక్తికి చెత్త అమ్ముకోవడం ద్వారా కూడా డబ్బులు వస్తాయి. అంటే ఏమిటి? మీ సెకండ్ లార్డ్ ఏ కాంబినేషన్లో ఉన్నాడు. కొంతమంది తెలియక సంపాదించిన ధనాన్నంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెడతారు, అక్కడ నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా దాదాపుగా ఏంటంటే మీకు తెలియకుండానే కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. మీ యొక్క జన్మజాతకాన్ని స్పష్టంగా అంటే ఒక దాని గురించి సరైన పట్టున్నటువంటి మీకు తెలిసిన ఆస్ట్రాలజర్కి చూపించుకున్నట్లయితే చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఏమంటే ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఇక్కడ మీరు చేయొద్దు, ఇది ఇలా చేయండి అనేటువంటిది. అదేవిధంగా కొన్నిసార్లు కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాం, ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. దానికి పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ గ్రహాలు యాక్టివ్ అయితే, ఏ గ్రహాలు డీయాక్టివ్ అయితే మీ ప్రయత్నం సాగుతుంది అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క జాతచక్రంలో జ్యోతిష్శాస్త్రం అంతా ఒక ఎత్తు అయితే వాస్తు మీరు ఏ డైరెక్షన్లో ఉండాలి అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి మన లైఫ్లో కూడా కొన్ని చేసే పనులు, చేయకూడని పనులు ఉంటాయి కొన్ని. అలాగే జ్యోతిష్శాస్త్రం వాస్తుపరంగా కూడా ఉండకూడని డైరెక్షన్స్, ఉండే డైరెక్షన్స్ ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని వర్గుగా తీసుకొని వర్గు నిర్ధారణ పరంగా మీరు ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది అంటే మనకు శాస్త్రంలో అన్ని డైరెక్షన్స్ మంచివే, కానీ మీకేది సరిపోతుందని చెప్పబడింది శాస్త్రంలో. మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని మీకుండేటువంటి మీరుండే డైరెక్షన్ని తీసుకొని దాన్ని క్యాల్కులేట్ చేస్తారు. దాన్ని వర్గు నిర్ధారణ అంటారు. దాని గురించి నేను 8 వీడియోలు చేశాను. పంచాంగాల్లో కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పాను. మీరు అది క్లియర్గా క్యాల్కులేటివ్గా చెప్పినటువంటిది మీరు చూసుకోవచ్చు కూడా. అదేవిధంగా కొంతమందికి సంతానం ఎందుకు కలగట్లేదని కానీ దానికి ఏం చేసుకోవాలి, చిన్న చిన్న రెమెడీస్తో దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన ద్వారా సంతానం కలుగుతుంది. లేదా మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని చేయొచ్చు. కొన్నిసార్లు అదే పంచమాధిపతి షేర్ మార్కెట్కి, సినిమా ఫీల్డ్కి, కొన్ని లవ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలు కూడా కనెక్ట్ అయి ఉంటాడు. అలాంటప్పుడు ఆ ఫీల్డ్స్లో రాణించే యోగం ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. కొంతమందికి సినిమా ఫీల్డ్లోనే టాప్ పొజిషన్లోకి వెళ్తారు, అదే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళడం ద్వారా డౌన్ఫాల్ అవుతూ ఉంటారు. సో అది అసలు ఎందుకు జరుగుతుంది అనేటువంటిది మనం పట్టుకోగలగాలి. అదేవిధంగా వివాహ సమయాన్ని కానీ, వ్యాపార సమయాన్ని కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి యోగాలు కానివ్వండి, కొన్ని తెలుసో తెలియకో పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని కర్మల ఆధారంగా కొన్ని దోషాలు ఏర్పడతాయి. అంత మాత్రం చేత ఏదో దోషం ఉంది, నా జీవితం ఇంక ఇక్కడ అయిపోయింది, ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఏదో అయిపోయింది, సర్పదోషం నడుస్తుంది కాబట్టి ఇంక నా జీవితం అయిపోయింది అనడానికి లేదు. అలా ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పలేదు అంటారు నేను. ఎందుకంటే ఏ మహర్షి కూడా, ఏ గ్రంథంలోని కూడా నీకు ఈ దోషం ఉంటే నీ లైఫ్ ఇంకా అయిపోయిందని ఎక్కడ రాయలేదు. చూపించండి కావాలంటే. నీకు ఈ దోషం ఎందుకు ఏర్పడిందో చెప్పాడు మహర్షి. నువ్వు ఈ కర్మని చేసావు కాబట్టి నీకు ఈ దోషం ఏర్పడింది. ఈ యొక్క దోషాన్ని కర్మ విపాకము అనేటువంటి గ్రంథంలో దీన్ని ఎలా తీర్చుకోవాలి, నువ్వు కొన్ని మంచి పనులు చేసుకుంటూ అమ్మవారి పాదాలు పట్టుకుంటూ, లేనట్లయితే దానికి సంబంధించిన ఒక నామాన్ని జపం చేస్తూ
దానం ఇస్తూ లేదా కొన్ని దేవతా సంబంధించినటువంటి కొన్ని హోమాలో యజ్ఞాలో లేకపోతే కొన్ని కార్యక్రమాలు పేదవాళ్ళకి సహాయం చేస్తున్నావు, గోష్ఠ సేవ చేసుకుంటూనో నువ్వు బయటపడొచ్చు అని చెప్పారు. కానీ నా జీవితం ఇంతే, నాకు ఈ సర్పదోషం ఉంది కాబట్టి నా జీవితం ఇంతే, నాకు ఏలినాడ్సని నడుస్తుంది కాబట్టి ఇంకేమీ కలిసి రాదు, ఇంక ఇంట్లో కూర్చోవాలనేటువంటిది ఏ మహర్షి ఎక్కడా చెప్పలేదు. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే జ్యోతిష్శాస్త్రం అనేటువంటిది వెలుగును చూపించే, జ్యోతి అంటే వెలుగు. అంతేగాని ఇంకా నా జీవితం ఇంతే అనుకోవడానికి జ్యోతిష్శాస్త్రం చూసుకోవాల్సిన అవసరమే లేదు. జ్యోతిష్యం కానీ వాస్తు కానీ మన యొక్క ఉన్నతి కోసం ఉన్నటువంటివి. కాబట్టి దయచేసి నేను మీకు కొన్ని సూత్రాలు చెప్తాను. మీ జాతకం ఎలా ఉన్నా సరే ఇవి కనుక పాటించారో అద్భుతంగా ఉంటుంది. ఏమిటంటే పొద్దున్నే సూర్యోదయానికి ముందే స్నానం చేసి దీపారాధన చేయండి. పాయింట్ నెంబర్ 1. మీకు దగ్గరలో ఉన్నటువంటి గుడికి వెళ్ళండి రెగ్యులర్గా. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 ఏమిటి అంటే మీరు వీలున్నప్పుడల్లా కూడా గోశాలకు వెళ్ళి గోవులకి ఏదైనా దేశీవాళ్ళ గోవులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. 4వది మీకు తోచిన సహాయం పేదవాళ్ళకి ఏదో ఒక రూపంలో ఇస్తూ ఉండండి. ఇది మీకు చాలా, లేదా పక్షులకి జంతువులకి ఏదో ఒకటి తినిపిస్తూ ఉండండి. 5వ పాయింట్ ఏంటంటే వీలున్నప్పుడల్లా 4 డబ్బులు ఉన్నప్పుడు క్షేత్ర దర్శనం చేయండి. ఏ క్షేత్రంలో ఏ గంధర్వుడో మహర్షో లేకపోతే యక్షుడో ఏ సిద్ధుడో మీకు తెలియకుండా సూక్ష్మ రూపంలో ఉంటూ మీ యొక్క కర్మను తొలగించేటువంటి యోగం మీకు పడుతుంది. ఇవి చేయండి చాలు. అంతేగాని ఏదో దోషం ఉంది, ఏదో అయిపోతుంది, నా జీవితం ఇంతే అనేటువంటి వాటిల్లో ఉండి అనవసరంగా మీ యొక్క జీవితాలు పాడు చేసుకోకండి. ఇవి చేయండి చాలు.